హాయ్! హలో అందరికి. ఒక్కసారి పప్పులో కాలేస్తాం గానీ మళ్ళీ మళ్ళీ ఎయం కదా! ఒకసారి నేను పెసరపుంకులు ఏసినప్పుడు నూనెలో స్నానం చేసేసాననమాట. మొత్తం నూనె. ఇప్పుడు మా మమ్మీని తెలిసిన వాళ్ళందరిని టిప్స్ అడిగితే చెప్పారనమాట. పెసరపప్పులో ఎప్పుడు 2 స్పూన్లు మినపప్పు వేయాలి. అలాగే గ్రైండర్‌లో వేసేటప్పుడు ఒక్క చుక్క వాటర్ కూడా వేయకుండా బాగా పప్పు బలంగా వేయాలన్నారు. అప్పుడు పునుగు బాగా వస్తదంట నూనె లాక్కుండా. అందుకని చెప్పారని అసలు ఒక్క చుక్క వాటర్ లేకుండా ఈ పొట్టయితే నేను వేశాను. మనకి పిండి అన్నది ఇలా అవ్వాలండి. ఇందులో వచ్చేసి నేను పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాను. కరివేపాకు కట్ చేసి వేసుకున్నాను. జీలకర్ర, సాల్ట్ వేసుకొని కలిపేసుకున్నానండి. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకొని కరివేపాకు టేస్ట్ చాలా బాగా వస్తాయన్నమాట. ఇప్పుడు వచ్చేసి అయితే ఆయిల్ పెట్టేస్తానండి. నేను ఆల్రెడీ మార్నింగ్ చెప్పాను కదా గ్యాస్ అయిపోయిందని, అందుకని ఇండక్షన్ మీద వండుతున్నాను అనమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత నాకు పునుగులు చూడండి తోకలవి వచ్చేసినాయి. ఎప్పుడు పర్ఫెక్ట్గా రౌండ్గా నాకు పునుగు రాదు, అదేంటో తెలియదు, కానీ టేస్ట్ మట్టికి సూపర్ వచ్చిందండి. చాలా అక్కడక్కడ జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి తగులుతుంటే అసలు హోటల్ స్టైల్లో ఉన్నాయన్నమాట. దీని కర్రీ కూడా వండుకుంటే చాలా బాగుంటుంది కదా. అలాగే పెసరపులుసు అవసరం ఉంటే కామెంట్ చేయండి.